నిన్న ఫుడ్ కోసం టాస్క్ పెట్టారు కదా, ఫస్ట్ టాస్క్ ఎలా కనిపించింది? ఫస్ట్ టాస్క్ చాలా మంచిగా జరిగినట్టే అనిపిస్తుంది. మంచిగా అంటే సంచాలకుగా ఇక్కడ సీత ఉంది. సీత అయితే వెల్ డన్ చేసింది అనిపించింది. బాగా మంచిగా చేసినట్టు అనిపించింది. కొంచెం ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుగానే కొంచెం అక్కడ బయటకు వచ్చి పాజ్ చేసి కొంచెం మంచిగానే అది కూడా బాగానే అనిపించింది. కొంచెం ఫేవర్ చేసినట్టు అనిపించింది కానీ బట్ కాకపోతే బాగానే అనిపించింది. బట్ ఫేవర్ చేయడం అనేది ఏం లేదు. ఫస్ట్ చూసుకుంటే ఆ గేమ్ గురించి చూసుకుంటే నాబిలే ముందు తనని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన జరిగింది. సో ప్రతి ఒక్కరు కరెక్ట్గా గమనించండి. సో దా షో మళ్ళీ చూడండి ఎలాగ ఇచ్చారు కాబట్టి. ఫస్ట్ నాబిల్ వచ్చేసి తను హక్ చేసుకొని మెడక పట్టేసుకోవడం. సో నాబిల్ ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయ్యి అక్కడ అంటే ఓవర్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబట్టే తర్వాత పృథ్వీ యాంగర్ మేనేజ్మెంట్ తక్కువ అనమాట. యాంగర్ని కొంచెం కంట్రోల్ చేసుకోలేరు. సో అప్పుడు ఏం జరిగిందంటే ఆయన సో ఆ తర్వాత తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసి ఇక అప్పుడైతే ఆయన ఇక ఆ చేతులతోనే పని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన హక్ చేసుకొని ఇదంతా పట్టేసుకొని ఫస్ట్ ఇదంతా చేశాడో ఆ తర్వాత ఆయన హ్యాండ్ అంటే యూజ్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఆ తర్వాత కొంచెం ఎక్కువే ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండు. కొన్నిసార్లు తన కింద పడేయాలని ట్రై చేయడం. సో తిను పడేశాడు. చూసుకుంటే నాబిల్ కూడా చేశాడని చెప్పేసి చేసేయడం ఇది కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది. సో తను చేశాడు కదని గేమ్ ఆడుకుంటే బాగుండు. బట్ పర్లేదు, యద్భావం తద్భావతి అంటారు కదా, మనం ఏం చేస్తే అదే అవుతుందని. సో తను చేశాడు, తిన్నది చేశాడు. సో అంటే రీప్లేస్మెంట్ ఎలా జరగాలో అలాగే జరిగింది అనమాట. ఎవరితో ఎలా ఉంటే మనం అలాగే ఉండాలి. సో అప్పుడు కృష్ణ చెప్పాడు, ఇప్పుడు ఈ పృథ్వీ పాటించాడని చెప్పేసి అనుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ ఆ టీం వాళ్ళు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. అక్కడ అభయ్ నవీన్ ఏంటంటే తను చేశాడు, తను పట్టుకున్న తను మ్యాన్ హ్యాండిల్ చేస్తుంటాడు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఫస్ట్ మీ ఓవర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తనని ఆఫ్ చేసి చెప్పాడు, అరే చేతులు యూజ్ చేసుకోకండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోకండి, పద్ధతి కాడంటారు అని చెప్పేసి. ఆ తర్వాత కాకపోతే పృథ్వీకి ఇక కోపమే ఉన్నట్టుంది. కొంచెం అక్కడ కంట్రోల్ చేసుకుంటే బాగుండు. ఆ కోపంలోనే ఆపేసుకొని చేతులు పట్టేసుకొని నొక్కేయటం అంటే తను ఆటోమేటిక్గా తను డిఫెండ్ చేసుకోవడంలో అలా వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోతున్నాడా లేదంటే ఎలాగో ఐడియా లేదు. బట్ కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వెళ్తాడు అనుకోవచ్చు. సో ఎలా హబ్ చేసుకోవాలి, ఎలా డిఫెండ్ చేసుకోవాలి తెలియక వెళ్తాడు అనుకోవచ్చు ఆ కోపంలో. సో అక్కడ ఒకటి తప్పు చేసాడు అనిపిస్తుంది. బట్ కాకపోతే బాగానే ఆడాడు, బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. తను చేసిన తప్పు వల్లే తను కొంచెం రియాక్ట్ అవడం అనేది జరిగింది. సో మనం ఇక్కడ తప్పు పట్టాల్సింది ఎవరిని ఏం లేదు అది.